Welcome to Core Steps Education. Hi, hello everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం అర్థమెటిక్ ఫౌండేషన్ జీరో టు కంఫర్ట్లో లెసన్ 1 స్టార్ట్ చేస్తున్నాం. ఈ లెసన్ పేరు నెంబర్ ఫౌండేషన్. ఈ నెంబర్ ఫౌండేషన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్, ఎందుకంటే మ్యాథ్స్లో ఉన్న అన్ని చాప్టర్స్ ఈ ఫౌండేషన్ మీద బిల్డ్ అయ్యి ఉంటాయి. ఫౌండేషన్ స్ట్రాంగ్ అయితే మ్యాథ్స్ ఈజీ అవుతుంది. అదే ఫౌండేషన్ వీక్ అయితే మ్యాథ్స్ మొత్తం మనకు టఫ్గా అనిపిస్తుంది. సో ఈ క్లాస్ని స్లోగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చూడండి. ఫస్ట్ మనం ఈ నెంబర్ ఫౌండేషన్లో నెంబర్ సెన్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈజ్ నెంబర్ సెన్స్? నెంబర్ సెన్స్ అంటే ఏంటి? నెంబర్ సెన్స్ అంటే జస్ట్ క్యాలిక్యులేషన్ చేయడమే కాదు. నెంబర్ సెన్స్ అంటే నెంబర్స్ని ఫీల్ అవ్వడం, నెంబర్స్ని కంపేర్ చేయడం, అలాగే నెంబర్స్ గురించి థింక్ చేయడం, అండ్ విచ్ నెంబర్ ఈజ్ బిగ్ అండ్ విచ్ నెంబర్ ఈజ్ స్మాల్ అని క్విక్గా డిసైడ్ చేయడం. దీన్నే మనం నెంబర్ సెన్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే నెంబర్ గురించి అన్ని విధాల తెలుసుకోవడం. ఫస్ట్ ఇక్కడ మనం నెంబర్ సెన్స్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. అది విచ్ ఈజ్ బిగ్గర్ అంటే ఇక్కడ 499 ఆర్ 502 ఈ రెండు నెంబర్స్లో ఏది పెద్దది? చూడగానే ఈజీగా చెప్పేస్తాం. 499 అనేది చిన్నది, 502 అనేది పెద్దది అని. ఎందుకు? 499 అనేది 500 కంటే చిన్నగా ఉంది, 502 అనేది 500 కంటే పెద్దగా ఉంది అని చూడగానే మనం ఎలా చెప్తున్నాము? అది ఆ నెంబర్ సెన్స్ అనేది మనకు తెలుసు కాబట్టి. ఓకే, ఆ నెంబర్ అనేది ఎంత వాల్యూ కలిగి ఉంది, అది చిన్నదా పెద్దదా, అది ఏ ప్లేస్లో ఉంది అని తెలుసు కాబట్టి మనం ఇచ్చిన నెంబర్స్లో ఏది పెద్దదనేది చెప్పగలుగుతున్నాం. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ నెంబర్ సెన్స్. ఓకే, ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్స్ కన్నా కూడా మనం ఎలా ఆలోచిస్తున్నాం అంటే మన థింకింగ్ మీద డిపెండ్ అయ్యి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం అవకాశం ఉంటుంది. ఓకే, మన నెంబర్ సెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు వాట్ ఆర్ ద నెంబర్స్? నెంబర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ నెంబర్స్ అంటే మనం ఏదైనా కౌంట్ చేయడానికి, లేదా మెజర్ చేయడానికి, లేదా ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేసే వాల్యూస్నే నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్గా 0, 1, 2, 3 ఎట్సెట్రా, ఆర్ -5, -4, ఆర్ 1/2, ఆర్ √2, ఇలా వీటన్నిటిని కూడా మనం నెంబర్స్ అనే అంటాం. ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం గ్రూప్స్లో డివైడ్ చేస్తాం. దాన్నే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి క్లియర్గా చూద్దాం. మనం ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి తెలుసుకునే ముందు మనం నెంబర్ లైన్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ లైన్ గురించి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నెంబర్ లైన్ అంటే ఇప్పుడు ఇది ఒక స్ట్రేట్ లైన్. ఈ స్ట్రేట్ లైన్ మీద నెంబర్స్ అన్నీ కూడా స్ట్రేట్ లైన్ మీద అరేంజ్ చేసి చూపించే లైన్నే నెంబర్ లైన్ అంటాం. అంటే 0, 1, 2, 3 సో ఆన్ ప్లస్ ఇన్ఫినిటీ. అండ్ ఇటు చూసుకుంటే -1, -2, -3 అండ్ సో ఆన్ -ఇన్ఫినిటీ. ఇలా నెంబర్స్ అన్నీ ఒక స్ట్రేట్ లైన్ మీద చూపించే లైన్నే మనం నెంబర్ లైన్ అంటాం. ఇక్కడ మిడిల్లో 0 ఉంటుంది, రైట్ సైడ్కి వెళ్తే పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4 అట్లా సో ఆన్ ఇన్ఫినిటీ వరకు. రైట్ సైడ్కి వెళ్తే నెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే నెంబర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. నెంబర్ లైన్ వల్ల నెంబర్స్ని కంపేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మనం ఇక్కడ నెంబర్ లైన్ మీద మ్యాక్సిమం అన్ని నెంబర్స్ని చూపించవచ్చు. అన్ని నెంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2.1 తీసుకుందాం. దీన్ని కూడా మనం నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. అది ఎలా? ఇప్పుడు 0 to 1 అంటే 10 లైన్స్. 10 లైన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 1 to 2, 2 to 3 తీసుకుంటే ఇక్కడ కూడా 10 లైన్స్ వస్తాయి. ఈ లైన్స్ తీసుకున్నప్పుడు 2.1 అనేది ఇక్కడ వస్తుంది. సో మనం 2.1ని కూడా మన నెంబర్ లైన్ మీద చూపించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ నెంబర్ లైన్ స్టూడెంట్స్.
నెంబర్ లైన్ గురించి మనం క్లియర్గా చూసాం కదా. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ గురించి చూద్దాం. ఈ నెంబర్ లైన్ మీద చూపించగలిగే అన్ని నెంబర్స్ని కూడా మనం రియల్ నెంబర్స్ అనుకుంటాం. అదే నెంబర్ లైన్ మీద చూపించలేని నెంబర్స్ని మనం ఇమాజినరీ నెంబర్స్ అనుకుంటాం. సో క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ అయి ఉంటుంది. అది రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే నెంబర్ లైన్ మీద చూపించగలిగే అన్ని నెంబర్స్ని కూడా మనం రియల్ నెంబర్స్ అనుకుంటాం. అదే ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏవైతే నెంబర్స్ని మనం నెంబర్ లైన్ మీద చూపించలేమో అటువంటి నెంబర్స్ని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం. ఇప్పుడు నెంబర్ లైన్ మీద ఇందాక ఏమేమి నెంబర్స్ చూపించగలుగుతామో చూపించాం. ఇక్కడ ఇమాజినరీ నెంబర్స్ అంటే మనం నెంబర్ లైన్ మీద చూపించలేనటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇమాజినరీ నెంబర్స్ అనుకుంటాం. ఆ ఇమాజినరీ నెంబర్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం √-1, √-2, √-3 ఇట్లా సో ఆన్. ఇలా అండర్ రూట్లో మైనస్ వాల్యూస్ ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇమాజినరీ నెంబర్స్ అనుకోవచ్చు. ఎందుకు? అదే ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ అనేది అండర్ రూట్ బయటకు వచ్చింది అనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది, దీని వాల్యూ √2 తీసుకుంటే ఇప్పుడు √2 వాల్యూ 1.414 సంథింగ్ వస్తుంది కదా. దీన్ని మన నెంబర్ లైన్ మీద చూపించగలుగుతాం. మైనస్ ఉంటే మైనస్లో చూపించగలుగుతాం, ప్లస్ ఉంటే ప్లస్లో చూపించగలుగుతాం. సో అండర్ రూట్ లోపల మైనస్ ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇమాజినరీ నెంబర్స్ అనుకుంటాం. అంటే ఇక్కడ √-1 ఈక్వల్ టు అయోటాగా మనం చూస్తాం. ఓకే, ఇది ఎలా వచ్చింది? I² ఈక్వల్ టు -1 కదా. స్క్వేర్ రూట్ వెళ్తే √-1 అంటే I ఈక్వల్ టు √-1. సో దీస్ ఆర్ ద ఇమాజినరీ నెంబర్స్. ఇలాంటి నెంబర్స్ని మనం ఇమాజినరీ నెంబర్స్ అంటాం. అర్థమెటిక్లో మనకి ఎక్కువగా వీటితో యూజ్ ఉండదు. మ్యాక్సిమం మనం రియల్ నెంబర్స్నే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు రియల్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ ఏవైతే నెంబర్స్ని మనం నెంబర్ లైన్ మీద చూపించగలుగుతామో ఆ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం రియల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్గా ఇందాక చెప్పుకున్నట్టు -1, 2, -2 సో ఆన్ -∞ అండ్ 0, 1, 2, 3, 4 సో ఆన్ +∞. వీటన్నిటిని కూడా మనం రియల్ నెంబర్స్ అంటాం. మనం మెయిన్గా రియల్ నెంబర్స్ మీదనే ఫోకస్ చేస్తాం. ఫస్ట్ ఈ రియల్ నెంబర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అవి వన్ ఈజ్ ఇంటీజర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెసిమల్స్. రియల్ నెంబర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ ఇంటీజర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెసిమల్స్. ఓకే స్టూడెంట్స్, రియల్ నెంబర్స్ అంటే దోస్ నెంబర్స్ విచ్ ఆర్ present on the number line. నెంబర్ లైన్ మీద చూపించేటువంటి నెంబర్స్ని మనం రియల్ నెంబర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు రియల్ నెంబర్స్లో ఇంటీజర్స్ గురించి చూద్దాం. ఇంటీజర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ +0 పాజిటివ్ నెంబర్స్. అంటే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసే నెగిటివ్ నెంబర్స్ -3, -2, -1, 0, 1, 2, 3 అప్ టు +∞, అప్ టు -∞. ఇలా చూపించే నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇంటీజర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, మనం ఈ ఇంటీజర్స్ని కూడా 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. అవే వన్ ఈజ్ రేషనల్ నెంబర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఓకే, మనం ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం రేషనల్ నెంబర్స్ గురించి చూద్దాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రేషనల్ నెంబర్స్ అంటే ఎనీ నెంబర్ దట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఎనీ నెంబర్ దట్ కెన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఓకే, p/q ఫామ్లో
రాయగలిగే అన్ని నెంబర్స్ని కూడా మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ క్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరోగా ఉండాలి. క్యూ అనేది నాట్ ఈక్వల్ టు జీరోగా ఉండాలి. ఓకే, p/q ఫామ్లో రాయగలుగుతూ క్యూ అనేది ఎప్పుడు కూడా జీరో అయ్యి ఉండకూడదు. ఇటువంటి నెంబర్స్ని మనం రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే ఫ్రాక్షన్ లాగా రాయగలిగే నెంబర్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. ఎగ్జాంపుల్ చూస్తే ఫ్రాక్షన్ లాగా ఏం రాస్తాం, 1/2, 3/4. మనం 0.5 కూడా రేషనల్ నెంబర్. దీన్ని కూడా మనం p/q ఫామ్లో రాయొచ్చు. 0.5 అంటే ఏంటి, 5/10. ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అలానే -5/7. ఇక్కడ ఇవే కాకుండా 4, ఇది కూడా రేషనల్ నెంబరే, ఎందుకంటే దీన్ని కూడా p/q ఫామ్లో రాయొచ్చు. 4/1, ఇది కూడా p/q ఫామ్లోనే ఉంది కాబట్టి 4 సింగిల్ నెంబర్స్ ఆల్సో రేషనల్ నెంబర్స్. ఓకే, 0 కూడా రేషనల్ నెంబరే. సో ఇక్కడ ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సే అయి ఉంటాయి. ఓకే, అన్ని ఇంటీజర్స్ కూడా రేషనల్ నెంబర్సే. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ రేషనల్ నెంబర్స్. ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏవైతే నెంబర్స్ p/q ఫామ్లో రాయలేమో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే ఏవైతే నెంబర్స్ p/q ఫామ్లో మనం రాయలేమో అటువంటి నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్లో మనం చూస్తే √2, √3, √5 అండ్ π, ఇటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ π తీసుకుంటే π ఈక్వల్ టు 3.14159 అండ్ సో ఆన్. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఇర్రేషనల్ నెంబర్స్లో నెంబర్ అనేది డెసిమల్ తర్వాత ఎండ్ అవ్వదు, అలా అని ఒకటే నెంబర్ రిపీట్ అవ్వదు. ఇటువంటి నెంబర్స్ని మన ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అదే ఇక్కడ రేషనల్ నెంబర్స్ తీసుకుంటే మనం ఈ రేషనల్ నెంబర్స్లో నెంబర్ అనేది డెసిమల్ తర్వాత 0.5 లేదా 0.2 ఇలా నెంబర్స్ ఎండ్ అవుతాయి, లేదా నెంబర్స్ అనేవి ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది, 0.5555 ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. వీటిని p/q ఫామ్లో మనం రాయగలుగుతాం. సో కాబట్టి ఇవి రేషనల్ నెంబర్స్. ఏవైతే నెంబర్స్ p/q ఫామ్లో రాయలేము అంటే డెసిమల్ తర్వాత వచ్చే నెంబర్స్ అన్నీ ఒకటే నెంబర్ రిపీట్ అవ్వకుండా అలాగే ఎండ్ అవ్వకుండా ఉండే వంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అంటే ఇక్కడ ఏంటి, డెసిమల్ తర్వాత వచ్చే నెంబర్ అనేది ఎండ్ అవ్వదు అండ్ రిపీట్ అవ్వదు. సో ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఒక్కటే గుర్తుంచుకోవాలి, రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు మనం p/q ఫామ్లో రాస్తాం, ఇర్రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు p/q ఫామ్లో రాయలేము. అండ్ రేషనల్ నెంబర్స్లో డెసిమల్ తర్వాత నెంబర్ అనేది ఎండ్ అవుతుంది అండ్ రిపీట్ అవుతుంది, ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది. అదే ఇర్రేషనల్ నెంబర్స్లో నెంబర్ అనేది ఎండ్ అవ్వదు, అలాగే ఒకటే నెంబర్ అనేది రిపీట్ అవ్వదు. ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఈ టాపిక్ నుండి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో మనం ఇప్పుడు రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ చూసాం. ఇక్కడ ఇంటీజర్స్ క్లాసిఫికేషన్ ఒకసారి చూసుకుంటే అది ఇంటీజర్స్, నెంబర్ లైన్లో ఉండే అన్ని నెంబర్స్ని మనం ఇంటీజర్స్ అనుకున్నాం. ఇక్కడ 0 +1 +2 +3 అప్ టు +∞, -1 -2 -3 అప్ టు -∞. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, దీస్ ఆర్ నెగటివ్ ఇంటీజర్స్, దీస్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్. ఓకే స్టూడెంట్స్, మనం ఇవి నెగటివ్ ఇంటీజర్స్, ఇవి పాజిటివ్ ఇంటీజర్స్. అండ్ ఇక్కడ మనం ఇవే కాకుండా 0 అనేది ఒకటి ఉంది. ఇంటీజర్స్లో 0 అనేది సపరేట్ పార్ట్. ఎప్పుడైతే మనం 0ని ఇంక్లూడ్ చేస్తామో పాజిటివ్ ఇంటీజర్స్తో ఇంక్లూడ్ చేసినప్పుడు ఇవి నాన్ నెగటివ్ ఇంటీజర్స్, 0ని నెగటివ్ ఇంటీజర్స్తో ఇంక్లూడ్ చేస్తే ఇవి నాన్ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే ఇప్పుడు క్లియర్గా చెప్పాలంటే
ఇంటీజర్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? పాజిటివ్ ఇంటీజర్స్, నెగటివ్ ఇంటీజర్స్, నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్. ఓకే స్టూడెంట్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 1, 2, 3 సో ఆన్. నెగటివ్ ఇంటీజర్స్ అంటే -1, -2, -3 సో ఆన్. అలాగే నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే మన 0 నుంచి 0, -1, -2 అండ్ సో ఆన్. అండ్ నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఇక్కడ మనం పాజిటివ్ ఇంటీజర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, పాజిటివ్ ఇంటీజర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1, 2, 3, 4 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. అలాగే ఇక్కడ మనం నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ అవుతుంది. ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటీజర్స్లో న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ అవుతుంది. అప్పుడు ఎప్పుడైతే 0 యాడ్ అయ్యి 0 నుంచి నెంబర్ స్టార్ట్ అవుతాయో 0, 1, 2, 3 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ, ఈ నెంబర్స్ని అంటే నాన్ నెగటివ్ ఇంటీజర్స్ని మనం హోల్ నెంబర్స్ అంటాం. అంటే న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు, హోల్ నెంబర్స్ అంటే పూర్ణాంకాలు. ఓకే, మనం ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ గురించి చూద్దాం. ఈ న్యాచురల్ నెంబర్స్ని 4 టైప్స్గా డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ గురించి చూద్దాం. మనకు ఈవెన్ నెంబర్స్ అంటే ఏవైతే నెంబర్స్ 2తో డివైడ్ అవుతూ రిమైండర్ అనేది 0 వస్తే ఆ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే ఏదైనా నెంబర్ 2తో డివైడ్ అవుతూ రిమైండర్ అనేది 0 వస్తే దాన్ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూస్తే 2, 4, 6, 8, 10 ఎట్సెట్రా సో ఆన్. వీటిని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే ఏదైనా నెంబర్ యొక్క లాస్ట్ డిజిట్ అనేది 0, 2, 4, 6, 8 ఈ నెంబర్స్తో ఎండ్ అయితే దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఓకే, సింపుల్గా మనం ఏదైనా నెంబర్ 0, 2, 4, 6, 8తో ఎండ్ అయితే వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ఈవెన్ నెంబర్స్. మనం ఇప్పుడు ఆడ్ నెంబర్స్ గురించి చూద్దాం. ఈ ఆడ్ నెంబర్స్ అంటే ఎప్పుడైతే నెంబర్ అనేది 2తో డివైడ్ అయితే, ఏదైనా నెంబర్ 2తో డివైడ్ అయితే రిమైండర్ అనేది 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్స్ అంటారు. ఏదైనా నెంబర్ 2తో డివైడ్ చేస్తూ 2తో భాగిస్తే రిమైండర్ అనేది 1 వస్తే దాన్ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే 1, 3, 5, 7, 9, 11 ఓకే ఎట్సెట్రా సో ఆన్. వీటన్నిటిని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. అంటే మనం సింపుల్గా చెప్పాలంటే ఏదైనా నెంబర్ 1తో 3, 5, 7, 9 వీటితో ఎండ్ అయితే ఆ నెంబర్స్ని ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకే, 1, 3, 5, 7, 9తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్ని మనం ఆడ్ నెంబర్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. మనం ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ గురించి చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ నెంబర్స్. ఓకే, నెంబర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అసలు ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూద్దాం. ఏదైనా నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే ఆ నెంబర్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ద నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్లు కలిగి ఉండేటువంటి నెంబర్స్ అన్నిటిని కూడా మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. అంటే ఏదైనా నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్కి 1 కానీ లేదా 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, ఎనీ నెంబర్ విచ్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ దట్ ఈస్ 1 అండ్ ఇట్ సెల్ఫ్, ఇలా ఉండే నెంబర్స్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్ చూస్తే 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అంటాం. అండ్ ప్రైమ్ నెంబర్స్లో మనం ఇంపార్టెంట్ ఏంటంటే 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకే స్టూడెంట్స్, 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్.
మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి. 2 కాకుండా మిగిలినవన్నీ కూడా ఆడ్ నెంబర్సే ఉంటాయి. బికాజ్ 2కి ఉండే ఫ్యాక్టర్స్ అనేవి 2 అండ్ 1. సో ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ 1 రెండు ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. కాబట్టి 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. నో అదర్ ఈవెన్ నెంబర్స్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకే స్టూడెంట్స్, మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి 100 వరకు చూద్దాం. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 50 వరకు ఇవి. అండ్ 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఓకే, దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవి. ఇప్పుడు మనం ఇందులో 1 to 10 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4. మనకు 1 to 10 4 ప్రైమ్ నెంబర్స్. అండ్ 1 to 20 8 ప్రైమ్ నెంబర్స్. 1 to 30 10 ప్రైమ్ నెంబర్స్. 1 to 40 12. ఓకే, 1 to 50 15. 1 to 100 ఈక్వల్ టు 25 ప్రైమ్ నెంబర్స్. స్టూడెంట్స్, ఇవి గుర్తుంచుకోండి. మనకి 1 to 10 వచ్చేసి 4, 1 to 28, 1 to 30 10, 1 to 40 12, అండ్ 1 to 50 15 ప్రైమ్ నెంబర్స్, అండ్ 1 to 100 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. 1 to 100 ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 1 to 50 15 ఉన్నాయి. నెక్స్ట్ 1 to 100 1 2 3 4 5 6 7 8 9 10. 15 plus 10 25. ఓకే, 1 to 100 మనకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. దీస్ ఆర్ ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ని డివైడ్ చేద్దాం. ప్రైమ్ నెంబర్స్ని 2 టైప్స్గా మనం ఇక్కడ డివైడ్ చేసాం. వన్ ఈజ్ ట్విన్ ప్రైమ్ నెంబర్ అండ్ కో ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనం ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ ట్విన్ ప్రైమ్ నెంబర్ అంటే 2 prime numbers which has or which is having the difference 2. ఏవైతే రెండు ప్రైమ్ నెంబర్స్ వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2 వస్తుందో ఆ ప్రైమ్ నెంబర్స్ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. సింపుల్గా రెండు ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ అనేది 2గా ఉంటే వాటిని ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఈ ట్విన్ ప్రైమ్ నెంబర్స్లో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అవి 3 and 5. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 2. 5 7 11 13 17 19 29 31. ఈ అన్ని పేర్స్లో రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్సే ఉండాలి. వాటి డిఫరెన్స్ అనేది 2 అయి ఉండాలి. అటువంటి ప్రైమ్ నెంబర్స్ని మనం ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఓన్లీ 2 ఉండగానే సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 11 తీసుకుందాం. డిఫరెన్స్ అనేది 2 ఉంది. ఇవి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే కాదు. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా రెండు నెంబర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యి ఉండాలి. అప్పుడే వాటి మధ్య డిఫరెన్స్ 2 వచ్చి ఉండాలి. రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అయ్యి వాటి మధ్య డిఫరెన్స్ అనేది 2గా ఉంటే వాటిని మాత్రమే ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్. ఇప్పుడు మనం కో ప్రైమ్ నెంబర్ గురించి చూద్దాం. ఇక్కడ కో ప్రైమ్ నెంబర్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. ఏవైతే నెంబర్స్ ఒకటే ఫ్యాక్టర్ని కలిగి ఉంటాయో అవి కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే వాటి యొక్క HCF అనేది 1 అయి ఉండాలి. వాటిని మనం కో ప్రైమ్ నెంబర్స్ అంటాము. ఈ కో ప్రైమ్ నెంబర్స్లో ఎగ్జాంపుల్ చూస్తే 8 15 రెండిట్లో ఏది కామన్ లేదు, అంటే ఓన్లీ 1 మాత్రమే కామన్ ఉంది. కాబట్టి ఇవి కో ప్రైమ్ నెంబర్స్. అండ్ 9
28. ఈ వీటిలో ఫ్యాక్టర్ చూసుకుంటే 9కి 1 3 9 వస్తాయి. 28కి 1 2 4 7 28. సో ఇక్కడ ఓన్లీ 1 ఫ్యాక్టర్ ఈస్ కామన్. రెండిట్లో ఒకటే ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇవి కో ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే కో ప్రైమ్ నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా నెంబర్ ప్రైమ్ నెంబర్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. రెండు కాంపోజిట్ నెంబర్స్ కూడా కో ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు. అంటే ప్రైమ్ నెంబర్ కాకుండా మిగిలిన నెంబర్స్ కూడా కో ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు. అంటే ఇక్కడ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా కో ప్రైమ్ నెంబర్సే. ఫర్ ఎగ్జాంపుల్ 7 8 తీసుకుంటే వీటిలో కూడా కామన్ ఫ్యాక్టర్ ఏది లేదు. ఓన్లీ 1 తప్ప వేరే కామన్ ఫ్యాక్టర్ లేదు. కాబట్టి రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా కో ప్రైమ్ నెంబర్సే. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ 10 11 తీసుకున్నా, 12 13 తీసుకున్నా, ఇలా two consecutive numbers also co-prime numbers. Okay students, this is about prime numbers. Next ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ గురించి చూద్దాం. కాంపోజిట్ నెంబర్స్ అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్కి మనం ఏం చెప్పుకున్నాం? 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండే నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం. వన్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ అండ్ అనదర్ వన్ ఈజ్ 1. ఆ 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అనుకున్నాం. కానీ 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. అంటే ద నెంబర్ విచ్ ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నటువంటి నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ చూస్తే కాంపోజిట్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. అంటే 4 6 8 వీటిలో తీసుకుంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 4 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో దిస్ ఈజ్ కాంపోజిట్ నెంబర్. అండ్ 6 ఆల్సో 1 2 3 6. 8కి చూసుకుంటే 1 2 4 8. ఓకే, ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రైమ్ నెంబర్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. కాంపోజిట్ నెంబర్స్కి వచ్చేసి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. అంటే 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి అన్ని నెంబర్స్ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. మనం ఇందులో గుర్తుంచుకోవాల్సినవి 2 ఈజ్ ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. అండ్ కాంపోజిట్ నెంబర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా ఒక స్పెషల్ నెంబర్ ఉంది. అదేంటి? నెంబర్ 1. నెంబర్ 1 అనేది నైదర్ ప్రైమ్ నెంబర్ నార్ కాంపోజిట్ నెంబర్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, అలాగని కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. బికాస్ 1కి ఓన్లీ ఒకటే ఫ్యాక్టర్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైమ్ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ కావాలి. 2 ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రమే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. లేదు, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ 1కి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంటుంది కాబట్టి 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, గుర్తుంచుకోండి. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఎగ్జామ్లో దీన్ని డైరెక్ట్గా అడిగే అవకాశం ఉంటుంది. చాలాసార్లు అడిగారు కూడా. సో దీన్ని గుర్తుంచుకోండి. మనం ఇంతవరకు ఇంటీజర్ చూసాం. నెక్స్ట్ డెసిమల్ నెంబర్ చూద్దాం. ఇక్కడ డెసిమల్ నెంబర్స్. ఫస్ట్ మనం డెసిమల్ నెంబర్ అంటే ఏంటి? ఏవైతే నెంబర్స్ని పాయింట్తో సూచించి రాస్తామో వాటిని డెసిమల్ నెంబర్స్ అంటాం. అంటే 5.2 2.1 3.4 ఎట్సెట్రా, ఇవన్నీ కూడా డెసిమల్ నెంబర్స్. ఇక్కడ మనం డెసిమల్ నెంబర్స్ని 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. వన్ ఈజ్ టర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఓకే, మనం ఫస్ట్ టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చూద్దాం. టర్మినేటింగ్ డెసిమల్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ ఆఫ్టర్ పాయింట్ తర్వాత ఉండేటువంటి నెంబర్ ఏదో ఒక ప్లేస్ దగ్గర ఎండ్ అవుతుంది. పాయింట్ తర్వాత ఏదో ఒక ప్లేస్ దగ్గర నెంబర్ అనేది ఎండ్ అవుతుంది. వాటిని అలా ఎండ్ అయ్యే నెంబర్స్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.5 0.125 0.12675 ఇటువంటి నెంబర్స్ని, ఏవైతే నెంబర్స్ పాయింట్ తర్వాత సర్టెన్ ప్లేస్ దగ్గర ఎండ్ అవుతాయో వాటిని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకే, పాయింట్ తర్వాత నెంబర్ అనేది సర్టెన్ ప్లేస్ 0.5 తర్వాత కావచ్చు, 0.567 తర్వాత కావచ్చు, 0.5678 తర్వాత కావచ్చు, కానీ ఒక ప్లేస్లో ఎండ్ అవ్వాలి. అటువంటి నెంబర్స్ని మనం టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ గురించి చూసుకుంటే
డెసిమల్ అనేది పాయింట్ తర్వాత ఉండే నెంబర్స్ ఎండ్ అవ్వకుండా ఉంటే వాటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. డెసిమల్ ఎండ్ అవ్వకుండా కంటిన్యూ అయ్యే నెంబర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.3333 అప్ టు సో ఆన్ ది నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అలాగే 0.66666 సో ఆన్. అండ్ ఇలా ఒకటే నెంబర్ రిపీట్ అయ్యే కాకుండా 1.324578 ఇలా రిపీట్ అయ్యే నెంబర్స్ని కూడా మనం నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ని మళ్ళీ 2 టైప్స్గా మనం డివైడ్ చేస్తాం. అవి రిపీటింగ్ డెసిమల్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఇక్కడ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే సేమ్ డిజిట్స్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ అవే పాయింట్ తర్వాత కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటే వాటిని రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. అంటే సేమ్ డిజిట్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఇవే కంటిన్యూస్గా రిపీట్ అయితే వాటిని మనం రిపీటింగ్ డెసిమల్స్ అంటాం. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాము. వీటికి ఎగ్జాంపుల్ చూసుకుంటే 0.3333 సో ఆన్. ఎందుకంటే ఇవి నాన్ టర్మినేటింగ్ కాబట్టి ఇన్ఫైనైట్గా ఉంటాయి. ఇక్కడ ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి దీస్ ఆర్ ద రిపీటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అండ్ ఇక్కడ పాయింట్ తర్వాత మనం ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే 0.142857 మళ్ళీ 142857 సో ఆన్. ఇలా రిపీట్ అయ్యే వాటిని కూడా మనం రిపీటింగ్ డెసిమల్ అంటాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. ఇప్పుడు మనం నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ గురించి చూద్దాం. నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఇక్కడ డెసిమల్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ రిపీట్ అవ్వదు. అంటే పాయింట్ తర్వాత ఒక నెంబర్ అనేది రిపీట్ అవ్వదు. ఒక నెంబర్ తర్వాత ఇంకా వేరే నెంబర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. అంటే 0.143124567 ఇట్లా రిపీట్ అవుతూ వెళ్తాయి. అంటే కంటిన్యూ అవుతూ వెళ్తాయి. దీస్ ఆర్ ద నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. వీటికి మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటే పై అవ్వచ్చు, √2, √3 ఇంకా మొదలైన వాటిని నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అంటాము. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ డెసిమల్ నెంబర్స్. మనం ఇంటీజర్స్ చూసాం, డెసిమల్ నెంబర్ చూసాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చూద్దాం. అదే ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ. మనం ఇక్కడ ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, ఒక నెంబర్ని తీసుకుందాం. 347 అనే ఒక నెంబర్ని తీసుకుంటే ఇందులో నుంచి మనం డిజిట్ 4ని తీసుకుందాం. డిజిట్ 4. దీంట్లో ఈ 4 యొక్క ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి అనేది మనకు తెలవాలి. మనం ఏదైనా నెంబర్లో ఉన్నటువంటి ఒక డిజిట్ యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అంటే ఏంటో మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు అదే మనం క్లారిటీగా చూద్దాం. ఈ 4 డిజిట్ని మనం తీసుకుంటే దీని యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? 4 యొక్క ఫేస్ వాల్యూ ఏమవుతుంది? ఫేస్ వాల్యూ అంటే ఏం లేదు. ఫేస్ వాల్యూ అంటే ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఆ నెంబర్కి ఉన్నటువంటి ఓన్ వాల్యూని మనం ఫేస్ వాల్యూ అంటాం. ఓకే, ద నెంబర్ ఇట్ సెల్ఫ్ కంటైనింగ్ ఇట్స్ ఓన్ వాల్యూ. అంటే ఇప్పుడు 4 యొక్క ఓన్ వాల్యూ ఏంటి? 4. దిస్ ఈస్ ఫేస్ వాల్యూ అంటే దానికి ఉన్నటువంటి వాల్యూ. కానీ ఈ 4కి మనం తీసుకున్నటువంటి నెంబర్లో ఏం వాల్యూ ఉంది? అది ఏ ప్లేస్లో ఉంది? ఆ ఉన్నటువంటి ప్లేస్కి ఉన్నట్టు వాల్యూ ఏంటి అంటే ఇప్పుడు ప్లేస్ వాల్యూ ఏంటంటే, ప్లేస్ వాల్యూ అంటే ఇప్పుడు మనం డిజిట్ 4ని తీసుకున్నాం. ఇది మనం తీసుకున్నటువంటి నెంబర్లో ఏ ప్లేస్లో ఉంది? 10th ప్లేస్లో ఉంది. కాబట్టి 10th ప్లేస్లో ఉంది. ఆ నెంబర్కి ఉన్నటువంటి ఫేస్ వాల్యూ ఏంటి? 4. అది ఉన్నటువంటి ప్లేస్ ఏంటి? 10th ప్లేస్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ప్లేస్ వాల్యూ. అంటే దీని యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 40. ఇది 10th ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ అనేది 40 వచ్చింది మనకి. ఓకే, మనం ఇదొకటే కాదు, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 502 అనే నెంబర్ తీసుకుంటే ఇక్కడ 5 యొక్క ఫేస్ వాల్యూ ఏంటి? ఫేస్ వాల్యూ అంటే దాని ఓన్ వాల్యూ, ద నెంబర్ ఇట్ సెల్ఫ్. సో ద వాల్యూ ఈజ్ 5. అదే నెంబర్ 5 యొక్క ప్లేస్ వాల్యూ ఏంటి? 5 అనేది ఏ ప్లేస్లో ఉంది? అది 100th ప్లేస్లో ఉంది. అంటే 100th ప్లేస్లో ఉంది అండ్ దాని ఫేస్ వాల్యూ 5.
500. దాని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 500. ఓకే స్టూడెంట్స్, డిజిట్ పొజిషన్ని బట్టి వాల్యూ చేంజ్ అవుతుంది. పొజిషన్ని బట్టి చేంజ్ అయ్యే వాల్యూని ప్లేస్ వాల్యూ అంటాం. అదే ఫేస్ వాల్యూ అంటే ద డిజిట్ ఇట్ సెల్ఫ్, ఆ డిజిట్ ఉన్నటువంటి ఓన్ వాల్యూని మనం ఫేస్ వాల్యూ అంటాం. ఇప్పుడు మనం సింపుల్గా చూద్దాం. ఇప్పుడు 6305 అనే నెంబర్ని తీసుకుంటే ఇక్కడ ఇది ఏ ప్లేస్? 1th ప్లేస్, 10th ప్లేస్, 100th ప్లేస్ అండ్ 1000th ప్లేస్. ఇలా మనం ఈ ప్లేసెస్ అనేవి మనం రైట్ నుంచి లెఫ్ట్కి డివైడ్ చేస్తాం. రైట్లో ఉన్నది 1th ప్లేస్, తర్వాత ఉన్నది 10th ప్లేస్, తర్వాత 100th ప్లేస్, తర్వాత 1000th ప్లేస్. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం 5 యొక్క ఫేస్ వాల్యూ అంటే ఏంటి? ద డిజిట్ ఇట్ సెల్ఫ్. మనం ఏదైతే ఆ డిజిట్ తీసుకున్నామో ఆ డిజిట్ యొక్క వాల్యూనే మనం ఫేస్ వాల్యూ అంటాం. అదే ప్లేస్ వాల్యూ అంటే నెంబర్ యొక్క ఫేస్ వాల్యూ ఏంటి? 5. అది ఏ ప్లేస్లో ఉంది? 1st ప్లేస్లో ఉంది కాబట్టి దాని వాల్యూ 5. 0ని మనం దేంతో మల్టిప్లై చేసినా 0నే వస్తుంది. 0 యొక్క ఫేస్ వాల్యూ 0, కానీ దాని ప్లేస్ వాల్యూ 0 × 10, 0. అండ్ 3 యొక్క ఫేస్ వాల్యూ 3 అండ్ దాని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 3 × 100 అంటే 300. సో ఇక్కడ 6 యొక్క ఫేస్ వాల్యూ 6 అండ్ దాని యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి 6 × 1000, 6000. సో ఇలా తీసుకున్నప్పుడే మనకు ఈ నెంబర్స్ యొక్క టోటల్ వాల్యూ వస్తుంది. ఎలా? ఇప్పుడు వీటన్నిటిని కూడితే మనకి ఏ నెంబర్ రావాలి? 6305 రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూ చూస్తే 6300, 0 అండ్ 5. వీటన్నిటిని టోటల్ చేస్తే మనకేమొస్తుంది? 6305 వస్తుంది. కానీ ఫేస్ వాల్యూని యాడ్ చేస్తే వాల్యూ రాదు. ప్లేస్ వాల్యూని బట్టి ఆ డిజిట్ యొక్క వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మనం ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ అనేది మనం క్లియర్గా చూసాం. ఇప్పుడు మనం రౌండింగ్ ఆఫ్ గురించి చూద్దాం. నెంబర్స్ని ఎలా రౌండింగ్ ఆఫ్ అనేది చేయాలో మనం చూద్దాం. రౌండింగ్ ఆఫ్ అంటే ఏం లేదు, నెంబర్స్ని నియరెస్ట్ వాల్యూకి మనం చేంజ్ చేయడం. ద నెంబర్ చేంజెస్ టు నియరెస్ట్ వాల్యూ. నెంబర్ని నియరెస్ట్ వాల్యూకి చేంజ్ చేస్తే దాన్ని రౌండింగ్ ఆఫ్ అంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 47 అనే నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్కి నియరెస్ట్ 10 ఏది? ఇప్పుడు ఈ నెంబర్ అనేది 7తో ఎండ్ అవుతుంది కాబట్టి 7 అనేది మనకు గ్రేటర్ దాన్ 5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మనం 10కి రౌండింగ్ ఆఫ్ చేయొచ్చు. సో 47 అనేది అంటే 45 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం 50గా రౌండింగ్ ఆఫ్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 42 తీసుకుంటే ఇందులో నెంబర్ అనేది 2తో ఎండ్ అవుతుంది. ఈ 2 అనేది లెస్ దాన్ 5 కంటే తక్కువగా ఉంది కాబట్టి మనం దీన్ని 0తో రౌండింగ్ ఆఫ్ చేయొచ్చు. అంటే 42కి నియరెస్ట్ ఏంటి? 40. సో మనం 42ని రౌండింగ్ ఆఫ్ చేసేటప్పుడు 40గా రౌండింగ్ ఆఫ్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉన్నప్పుడు మనం దాన్ని తర్వాత వచ్చేటువంటి 10th ప్లేస్కి మనం రౌండింగ్ ఆఫ్ చేస్తాము. అదే ద నెంబర్ అనేది లెస్ దాన్ 5 ఉంటే దాన్ని ముందు వచ్చేటువంటి 10th ప్లేస్కి మనం రౌండింగ్ ఆఫ్ చేస్తాము. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డిజిట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉంటే దాన్ని మనం రౌండింగ్ అప్ చేస్తాం. అంటే దాన్ని ఇంక్రీజ్ చేసి రౌండింగ్ ఆఫ్ చేస్తాం. అదే లాస్ట్ డిజిట్ అనేది లెస్ దాన్ 5 ఉంటే దాన్ని రౌండింగ్ డౌన్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇందాక చూసినట్టు 47 అనేది 7తో ఎండ్ అయినప్పుడు ఇది గ్రేటర్ దాన్ 5 ఉంది కాబట్టి దీన్ని మనం 50గా రౌండింగ్ అప్ చేసాం. ఇక్కడ అప్ చేసాం. అదే 42ని మనం 2తో ఎండ్ అవుతుంది. సో ఇది అనేది లెస్ దాన్ 5 ఉంది కాబట్టి దీన్ని రౌండింగ్ డౌన్ చేస్తూ 40 డౌన్ చేసాం. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో స్టూడెంట్స్, ఈ రౌండింగ్ ఆఫ్ అనేది మనకు ఎస్టిమేషన్ చేయడంలో, క్విక్ థింకింగ్ చేయడంలో, ఎగ్జామ్స్లో టైం సేవ్ చేయడానికి చాలా యూస్ఫుల్. ఓకే,
రౌండింగ్ ఆఫ్ అనేది మనం ఏదైనా క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, ఎస్టిమేట్ చేయడానికి కానీ, క్విక్గా థింక్ చేయడానికి కానీ, మనం ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మిమ్మల్ని ఇక్కడ 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆన్సర్స్ని కామెంట్లో తెలియజేయండి. వన్ ఈజ్ -7 an integer? And second one is 0.75 రేషనల్ ఆర్ ఇర్రేషనల్? వీటిని మీరు కామెంట్లో తెలియచేయండి. ఓకే స్టూడెంట్స్, మనం ఫైనల్గా క్విక్ రివిజన్ చేద్దాం. ఫైనల్ సమ్మరీ చూద్దాం. మనం ఇంతవరకు నెంబర్ ఫౌండేషన్లో నెంబర్ సెన్స్, నెంబర్ లైన్ గురించి, ఈ నెంబర్ లైన్లో మనం రియల్ నెంబర్స్ అండ్ ఇమాజినరీ నెంబర్స్ గురించి, అలాగే ఇంటీజర్స్ అండ్ డెసిమల్స్ గురించి, ఈ ఇంటీజర్స్లో మళ్ళీ న్యాచురల్ నెంబర్స్, ఈ న్యాచురల్ నెంబర్స్లో ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ నెంబర్స్ గురించి, అండ్ ఈ డెసిమల్స్లో టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్, అండ్ రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్, రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, అండ్ రౌండింగ్ ఆఫ్ ది నెంబర్స్ గురించి మనం క్లియర్గా నేర్చుకున్నాం. సో స్టూడెంట్స్, ఇది మొత్తం టోటల్ మనం నెంబర్ ఫౌండేషన్. స్టూడెంట్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ అనేవి భయం కాదు. మనకి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ ఉండదో, అంటే అండర్స్టాండింగ్ లేకపోతేనే మనకు భయం వస్తుంది. సో అండర్స్టాండింగ్ వస్తే మనకు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. మనకి ఇక్కడ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అయితే మ్యాథ్స్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే మ్యాథ్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఫౌండేషన్ వీక్ అయితే మ్యాథ్స్ కూడా వీక్ అవుతుంది. అంటే మనం ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా చేసుకుంటే మన క్యాలిక్యులేషన్ కానీ, ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడం కానీ, ఏదైనా క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇది మన నెంబర్ ఫౌండేషన్స్. మన నెక్స్ట్ క్లాస్లో అడిషన్, సబ్ట్రాక్షన్, స్మార్ట్ మెథడ్స్ గురించి నేర్చుకుందాం. మీరు ఈ క్లాసెస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్. జై హింద్. సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.